కార్యక్రమాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో సంచరించేటటువంటి జీవులన్నింటికీ కూడా సంఘాలు ఉంటాయి. మానవులకే కాదు, పక్షులకి, జంతువులకి కూడా సంఘాలు ఉన్నాయి. ఎట్లా అంటే మీరు తెల్లవారుజామున చూడండి, పక్షులు ఆహారానికి వెళ్తాయి. ఎట్లా వెళ్తాయి? ఒక గుంపుగా సమకూడి వెళ్తాయి. అంటే అది ఒక సంఘం. తర్వాత కొన్ని జంతువులు చూడండి, కుక్కలు ఈ రోడ్ల మీద ఒక వీధికి ఒక 4, 5, 6 కుక్కలు కలిసి ఉంటాయి అన్నమాట. అది ఒక సంఘం అన్నమాట. తర్వాత ఈ పందులు కూడా, దాంట్లో కూడా సంఘం ఉంది. ఇప్పుడు వీటికి సంఘాలు ఉన్నాయి కదా, సంఘాల యొక్క ఉద్దేశం ఏమిటి? కలిసి ఉండి ఏం చేస్తారు? ఏం అభివృద్ధి చేసుకుంటారు? ఆహార, నిద్ర, భయ, మైథునం. కలిసి తిరుగుతాయి చక్కగా, ఆహారాన్ని సంపాదించుకుంటాయి, తింటాయి చక్కగా. మేమైనా గొడవలు వస్తే కొట్టుకుంటాయి, ఆహారం కొరకు. తర్వాత నిద్రిస్తాయి, కలిసి ఉంటాయి. మనం ఇళ్లలో నిద్రిస్తున్నాం చక్కగా, గదుల్లో, అవి రోడ్ల మీద నిద్రిస్తున్నాయి అంతే. తర్వాత సంతానోత్పత్తి అవి చేస్తున్నాయి, మనము చేస్తున్నాం. వీటి కోసం, వీటిని అభివృద్ధి పరుచుకోవడానికి వాటికి సంఘాలు అనేటటువంటివి ఉన్నాయి. మరి వాటిలానే ప్రవర్తిస్తే మానవుని యొక్క విశిష్టత ఏముంది? ఆహార, నిద్ర, భయ, మైథున అనేటటువంటి 4 కార్యాలు సామాన్యమేత పశువి నరాణం. పశువులకి, నరులకి సర్వసామాన్యం. అయితే ఈ ఆహార, నిద్ర, భయమైథునంచ సామాన్యమేత పశువి నరాణం. పశువులకి, నరులకి ఇవేమిటి? ఈ 4 కార్యాలు సామాన్యమే, సర్వసాధారణం. ఇప్పుడు 2 సామాన్యమైతే ఇక మానవుల యొక్క విశిష్టత ఏముంది? మనుషులలో ఉండేటటువంటి విలక్షణమైనటువంటి సూత్రం ఏమిటి? విశిష్టమైనటువంటి లక్షణం ఏమిటి? మహోన్నతమైనటువంటి గుణం ఏమిటి? ధర్మోహితేషో అధికో విశేషం. ధర్మాన్ని పాటించడం అనేటటువంటిది మానవుడు చేయగలుగుతాడు. అంటే జంతువులకు కూడా ధర్మం ఉంది కదా, మరి మానవుడికి ఉన్నటువంటి ధర్మం ఏమిటి? ధర్మాన్ని పాటిస్తే అధికో విశేషం, అధికంగా. ఒకవేళ ధర్మాన్ని కానీ పాటించకపోతే ధర్మేనైనా పశువి సమానం, పశువుతో సమానం. ఎట్లాంటి పశువు? దానికి 4 కాళ్ళు ఉన్నాయి, ఈ పశువుకి 2 కాళ్ళు ఉంటాయి అంతే. ద్విపాద పశువు అని చెప్పి. అయితే ఇప్పుడు ద్విపాద పశువు, ఇప్పుడు ఈ సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘంలో అందరూ మనుషులే కదా, అందరూ మనుషులే. సో ఈ మాట నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఈ పక్షులకి, జంతువులకి ఉండేటటువంటి సంఘాలలో జరిగేటటువంటి కార్యక్రమాలకి భిన్నంగా మానవ సంఘంలో కార్యక్రమాలు జరగాలి. ఎలా అనంటే ఆత్మోత్తరక కార్యక్రమాలు జరగాలి. దానికి గాను సాధన జరగాలి. ఆ సాధన గాను, సాధన అనేది ఒంటరిగా చేసేది కాదు, సంఘంగా ఏర్పడి చేసేది. ఏ విధంగా అయితే ఈ పక్షులు ఆహారానికి వెళ్ళినప్పుడు ఈ పక్షులు ఎట్లా ప్రయాణం చేస్తాయనంటే ఇట్లా వి షేప్లో ప్రయాణం చేస్తాయి. మీరు చూడండి, ఒక పక్షి ముందుండి వాటిని దిశానిర్దేశం చేస్తూ ఉంటుంటుంది, వాటికి ప్రోద్బలం ఇస్తూ ఉంటుంటుంది వెనకాతలు ఉన్నటువంటి పక్షులకి. ఆ పక్షులకి ఎదురున్నటువంటి పక్షికి అలసట కలిగినప్పుడు ఈ పక్షి వెనుకకు వస్తుంది. వెనుకకు వచ్చి వెనుకున్నటువంటి పక్షి ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళి ఏం చేస్తుంది అని అంటే, నేను వెనక్కి వచ్చాను కదా రెస్ట్ తీసుకుందాం అనుకోదు, రెక్కలు ఆడిస్తూనే ఉంటుంది. రెక్కలు ఆడిస్తూనే ఉంటుంది, ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు దిశానిర్దేశం చేసేటటువంటి బాధ్యత ఇంకొక పక్షి తీసుకుంటుంది. పక్షి తీసుకొని ఏం చేస్తుంది? వీటినన్నిటినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తుంది. ఒంటరిగా అయితే ఎంతసేపు ప్రయాణం చేస్తుంది ఏ పక్షి అయినా?
మీరు చూడండి, కావాలంటే జంతువులలో కూడా ఈ ఆవులు ఉన్నాయి. ఆవులకి మీరు గడ్డి పెట్టి చూడండి. ఒంటరిగా ఉన్నటువంటి ఆవుకి గడ్డి పెట్టండి. తర్వాత ఒక 10-15 ఆవులు కలిసి ఉన్నప్పుడు వాటి దగ్గర మీరు గడ్డి వేసి చూడండి. వ్యత్యాసాన్ని గమనించండి. ఒంటరిగా ఉన్నటువంటి ఆవు చాలా మందకొడిగా తింటుంది. ఇక్కడే ఉంది కదా పర్వాలేదు అని మెల్లగా తింటుంది ఆరాంగా. 10-15 ఆవులు ఉన్న చోట మీరు గడ్డి వేసేయాలి. అప్పుడు ఏం చేస్తాయి? పోటీ పడి మరీ తింటాయి. ఎట్లా తింటాయి అనంటే పక్కన ఆవుది లాక్కొని మరీ తింటాయి. దీని దగ్గర కూడా గడ్డి ఉంటుంది, ఇది వదిలేస్తుంది. వదిలేసి పక్కన ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళి దాన్ని లాక్కొని తింటుంది. అంటే దీని అర్థం ఏమిటి? కలిసి ఉన్నప్పుడు, ఒక సంఘంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి తెలియకుండానే మనలో సంఘటిత శక్తి అనేటటువంటి ప్రవేశిస్తుంది. ఆ సంఘటిత శక్తితో అసాధారణమైనటువంటి కార్యాలను కూడా చేయగలుగుతుంది. అంటే సాధించలేనటువంటి కార్యాలు, అంటే అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యం చేయగలుగుతారు సంఘంగా ఉన్నప్పుడు. విడిగా ఉన్న ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతిదీ కష్టమే. అందుచేత ఇట్లా ఉండేటటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘంలో ముఖ్యంగా అటువంటి సంఘం మానవ సమాజంలో కూడా ఏర్పడ్డాయి. ఆ సంఘాల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆత్మోద్ధరక కార్యక్రమం అనేటటువంటిది జరపాలి. దానిలో ఉత్తీర్ణులు కావాలంటే సఫలీకృతులు కావాలి. ఎందుకు అనవాలి అని అంటే ముఖ్యంగా 3 మాటలు ఉన్నాయండి. జీవునికి 3 అంశాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి శంకరాచార్యులు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా తరచూ చెప్పేటటువంటి మాట ఇది. 3 మాటలు. ఎవరికైతే ఈ 3 లభ్యమవుతాయో వారు మహద్భాగ్యులు అని చెప్పారు. ఏమిటి అదంటే మొట్టమొదటిది మనుష్యత్వం. మానవ జన్మ దొరకడం అత్యంత దుర్లభం, కానీ ఆ మనుష్యత్వం కానీ లభ్యమైంది అంటే అతను భాగ్యవంతుడు అన్నారు. తర్వాత రెండవది, ఆ మానవ జన్మ దొరికిన తర్వాత ముముక్షత్వం. అంటే ముముక్షత్వం అంటే అసలు నేను ఎందుకు జన్మించాను అంటే ఏదో ప్రయోజనం ఉంటుంది కదా. ఏ ప్రయోజనం లేకుండా జన్మించం కదా. ఏం చెయ్యాలి మనం? ఏం చేయడానికి పుట్టాం? ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాను? ఈ ప్రపంచానికి నాకు సంబంధం ఏమిటి? ఈ ప్రపంచంలో నేను సుఖించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంతగా సుఖించడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతగా దుఃఖాన్ని ఎదురు చూస్తున్నాను. దీనికి కారణం ఏమిటి? దీనిని నివారించడానికి చేపట్టవలసినటువంటి చర్యలు ఏమిటి? ఈ విధంగా విచారం చేసి ఆ విచారాన్ని ఒక అభ్యాసంగా మలిచి నిరంతరం చేస్తే దానిని ఏమన్నారు అని అంటే ముముక్షత్వం అన్నారు. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాన చింతయ. గీతాచార్యుడు ఎంత చక్కని మాట చెప్పాడు. అభ్యాస యోగ యుక్తేన, అభ్యాసం చేయమని చెప్పాడు. ఇట్లా చెప్పిన తర్వాత మానవ జన్మ దొరికింది, భాగ్యవంతులు అయ్యారు. ఇలా భాగ్యవంతులు అయినటువంటి మానవ శరీరంలో వాళ్ళకి ముముక్షత్వ దశ కానీ లభ్యమైందంటే వాళ్ళు మహద్భాగ్యాన్ని పొందినవారు అన్నారు. ఇట్లా మహద్భాగ్యాన్ని పొందినటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారికి కానీ మహాపురుష సాంగత్యం కానీ దొరికితే ఈ ప్రపంచంలో వారికంటే కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఇంకొకరు లేరు అన్నారండి. మరి ఈ మహాపురుషులు ఎవరు అని అంటే అటువంటి మహాపురుషులు అనేకము పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు వీటన్నింటిలో కూడా ఇటువంటి మహాపురుషుల యొక్క మహనీయమైనటువంటి దివ్యమైనటువంటి చరిత్రలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంటాయి. అట్లాంటి ఎన్నో చరిత్రలలో ఒక దివ్యమైనటువంటి చరిత్ర మన మార్కండేయ ముని చరిత్ర. ఆ మార్కండేయ ముని మనకి ఎన్నో సూత్రాలను అందించాడు. మొట్టమొదట మనం ఇక్కడ కూర్చొని వచ్చిన తర్వాత ఏమన్నాం? మార్కండేయ మహాముని యొక్క ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి మనం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఇక్కడ కూర్చోగానే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ మొదలు పెట్టాం. ఆయన మార్కండేయ ఋషి శివభక్తుడు కదా. శివభక్తుడు అయితే ఈ వీళ్ళేమిటి వచ్చి హరే కృష్ణ అని చెప్పిస్తున్నారు? భిన్నంగా లేదు. ఇప్పటి వరకు మనం ఎన్నో వివరణలు విన్నాం. ఎట్లాంటి వివరణలు విన్నామనంటే ఈ విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి శ్లోకం ఎట్లా ప్రారంభమవుతుంది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ ప్రారంభమవుతుంది. దీని అర్థం ఏమిటి? దీన్ని ఎవరిని ఉద్దేశించి కీర్తించింది?
చివరి మాట ఏమిటి? సర్వ విఘ్నోపశాంతయ్య. విఘ్నాలు తొలగించేవాడు ఎవరు? ఆయనకు ఆ విఘ్నాలు తొలగించేటటువంటి శక్తి ఎవరు అందించారు? నరసింహస్వామి. అంటే ఈ శ్లోకం ఎవరిని ఉద్దేశించి చెప్పింది అంటే నరసింహస్వామిని ఉద్దేశించి చెప్పింది. అందుచేతనే ఎలా మొదలైంది అంటే శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం. శశి అని అంటే చంద్రుడు. చంద్రుడి యొక్క వర్ణం ఏమిటి? శ్వేతవర్ణం, అంటే తెల్లని వర్ణం. ఆయన తెల్లని వర్ణం కలిగినటువంటి వాడు, అంటే శ్వేతవర్ణం కలిగినటువంటి వాడు. చతుర్భుజం, శంకు చక్ర గదా పద్మాలు ధరించినటువంటి వాడు ఎవరు? విష్ణు. ఆయనను ధ్యానిస్తున్నాను. ఏమని? మూడవ మాట ఏమిటి? ప్రసన్న వదనం ధ్యాయే. ఆ ప్రసన్న వదనుడైనటువంటి అతన్ని ధ్యానిస్తే ఏమవుతుంది? సర్వ విఘ్నోపశాంతయ్య. అన్ని విఘ్నాలు కూడా నశించిపోతున్నాయి, తొలగిపోతున్నాయి. దీనిని ధ్యానిస్తూ మొట్టమొదట తాను చేసేటటువంటి సేవలో అంతరాయం కలగకూడదని మొట్టమొదటి ఈ స్తుతి చేశారు. ఎవరు? భీష్ముల వారు. ఇలా చేశారు. ఇది వర్ణన. ఒక రోజు ఏమైంది అని అంటే, ఒక కొలువులో రాజుగారి దగ్గరికి వెళ్ళారండి. రాజుగారు అందరినీ సమావేశపరిచి రాజుగారు అంటున్నారు, ఈ శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం ఈ శ్లోకం ఉంది కదా, ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పిన వారికి నేను పూలమాలతో సత్కరిస్తాను వారిని అన్నారు. అనగానే రాజుగారి దగ్గర నుంచి సత్కారం అంటే మరి మామూలు విషయం కాదు కదా. ప్రధానమంత్రి గారితో మనకి అపాయింట్మెంట్ దొరికినట్టే కదా. ఈ మాట చెప్పగానే అందరూ పండితులందరూ సిద్ధమైపోయి అందరూ కూర్చొని వెళ్ళి ఒక్కొక్కరు చెప్పడం మొదలుపెట్టారనమాట. ఏమంటున్నారు? శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయ్యే. దీనికి అర్థం ఏమిటంటే అని మొదలుపెట్టి ఒక ఆయన ఏం చేశారు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, ఈ వివరణ అంతా చెప్పారు. చెప్పగానే క్లాస్ కొట్టి బాగా చెప్పావు అని చెప్పి పూలమాల తీసుకొచ్చి ఆయనకి మెళ్ళ వేసాడు. మెళ్ళ వేయగానే, రాజా మీరు మొట్టమొదటిసారి వినగానే మీరు ఎట్లా నిర్ణయం చేసి మాల వేసేస్తారు? మీరు ఇంకా మేమంతా ఉన్నాం కదా, మేము చెప్పేది కూడా వినండి అన్నారు. అరే ఇదేంటి, సరే మీరు కూడా చెప్పండి అని అంటే ఈయన తప్పు చెప్పాడు. ఈ శ్లోకం ఆయనది కాదు. ఈ శ్లోకం ఎవరి గురించి చెప్పింది అని అంటే వెండి రూపాయి బిళ్ళ గురించి చెప్పారు. రూపాయి బిళ్ళ వెండిది. ఎప్పుడన్నా విన్నారు? ఇది వెండిదంట. ఎలా ఇది అనగానే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. సంస్కృతంలో వెండిని శుక్లాం అని అంటారు. అంటే శుక్ల వెండి గురించి చెప్తున్నారు. దాని వివరణ చూడండి. విష్ణు శశి వర్ణం. శశి అంటే తెల్లనిది. వెండి ఏ రంగులో ఉంటుంది? తెల్ల రంగులో ఉంటుంది. చతుర్భుజం, 4 భుజాలు ఉన్నాయి దీనికి. ఎలా అని అంటే 4 పావలాలు కలిస్తే 1 రూపాయి. చతుర్భుజం. తర్వాత ప్రసన్న వదనం. రూపాయి అనగానే మనసులో ఆనందం కలుగుతుంది. రూపాయి అనగానే ఏమొస్తుంది? కలగదా? అన్ని దుఃఖాలు ఏమవుతాయి? తర్వాత సర్వ విఘ్నోపశాంతయ్య. మొత్తం పైసామే పరమాత్మ హే. ఇది అనగానే మొత్తం అన్నీ తీరిపోతాయి. అనగానే వెంటనే రాజుగారు భలే చెప్పావు నువ్వు, కరెక్ట్, నువ్వు బాగా చెప్పని చెప్పి ఈయన మెల్లో ఉండేటటువంటి పూలమాలు తీసి ఆయన మెల్ల వేసి ఇవి వేయగానే వెంటనే రాజా ఏం చేస్తున్నారు మీరు? అసలు మొత్తం వినాలి కదా. అందరూ అనుకున్నారు ఒకరి మెడలో వేసినటువంటి మాలను తీసి ఇంకొకరి మెడలో వేయడం అనేటటువంటిది మంచి మర్యాద కాదు అని చెప్తున్నారేమో అని చూస్తున్నారు. కానీ ఈయనంటాడు, ఇంకా నేను ఒకరిని మిగిలి ఉన్నాను ఇక్కడ అంటున్నాడు. మీరు నా వివరణ కూడా వినండి. సరే చెప్పు అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, అసలు ఆ శ్లోకం చెప్పింది పెరుగువడ గురించి అన్నాడు. పెరుగువడ, మేదువడ అంటారు కదా, దహివడ గురించి అది చెప్పింది. దహివడ నా ఫేవరెట్ డిష్ అన్నాడు రాజు.
ఎలా చెప్పు అని అంటే శుక్లాం వరదరం విష్ణు అని అంటే ఏమిటంటే సంస్కృతంలో ఈ మినువులు ఉంటాయి కదా, ఆ మినపగుండ్లతో చేసినటువంటి పిండి వంటల్ని ఈ మాటతో చెప్తారు. శుక్లాం విష్ణు అని చెప్తారు. అందువల్ల భరతనం అంటే తయారు చేయడం, అంటే దీనితో తయారు చేసినటువంటి వంటకం ఏమిటది? వడ. మరి పెరుగు ఏ రంగులో ఉంటుంది? శశివర్ణం, తెల్లగా ఉంటుంది కాబట్టి. తర్వాత అన్నారు చతుర్భుజం. చతుర్భుజం అంటే 4 వర్ణాలు: బ్రహ్మచారి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఎవరైనా తినచ్చు ఇది, అందరూ తినచ్చు. బ్రహ్మచారి తినాలి, గృహస్థ తినకూడదు, లేదంటే సన్యాసి తినకూడదు, లేదంటే క్షత్రియుడు తినకూడదు అని లేదు. అందరూ అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు తినచ్చు ఇది. తర్వాత ప్రసన్న వదనం. వడలు చూడగానే ఆనందం కలుగుతుంది కదా. చక్కగా రోడ్డు మీద వెళ్తున్నారు, వేస్తూ ఉన్నారు, సువాసన కలుగుతుంది. ఆహా, ఆ ప్రసన్న వదనం, ఆ వాసన చూడగానే ప్రసన్నం అయిపోయింది. తర్వాత సర్వ విఘ్నోపశాంతయ్య. మరి తిరగానే ఏమవుతుంది? ఆకలి తీరిపోయింది, విఘ్నోపశాంతయ్య. శరీరానికి కలిగేటటువంటి విఘ్నాలన్నీ అంతరించిపోయినాయి. అనగానే వెంటనే రాజుగారు లేచి నిలబడి గ్లాసు కొట్టేసేసి పూలమాల వేసేసాడు. ఒకటే శ్లోకం చూడండి ఎన్ని వివరణలు ఉన్నాయో. అదేవిధంగా ఈ తత్వంలో కూడా ఉన్నది ఒకటే తత్వం, ఏకం సత్ బహుదా విప్ర. దీనిని చేరుకోవడానికి వర్ణించేటటువంటి మార్గాలు అనేకంగా ఉంటాయి. అనేకమైనటువంటి మార్గాలు ఉన్నప్పటికీ కూడా చేరుకునేటటువంటి పరమసత్యం ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు తిరుపతి వెళ్ళాలి. తిరుపతి వెళ్ళాలంటే మార్గాలు చెప్పండి. రోడ్డు ద్వారా. రోడ్డు ద్వారా అంటే బస్సులో వెళ్ళొచ్చు, ఇంకా కారు ఉన్న వాళ్ళు కొంచెం డ్రైవింగ్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తానంటే కారులో కూడా వెళ్ళొచ్చు. బైక్ మీద వెళ్తారా? ప్లేన్ మీద పోవచ్చు. చూడండి ఎన్ని మార్గాలు ఉన్నాయో. అంటే తిరుపతి ఒకటే, కానీ మార్గాలు అనేకం. ఆ ప్రయాణంలో కలిగే అనుభూతులు వేరు వేరు. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అనుభూతి ఒకటి, తర్వాత బస్సులో వెళ్ళినప్పుడు అనుభూతి ఒకటి, కారులో వెళ్ళేటప్పుడు కలిగే అనుభూతి ఒకటి, నడుచుకొని వెళ్తే వచ్చే అనుభూతి ఇంకొకటి. అంటే అనుభూతులు వేరువేరుగా ఉంటాయి, కానీ చేరుకునేటటువంటి గమ్యస్థానం మాత్రం ఒకటే ఉంది. అట్లా మనుషులందరూ చేరుకోవలసినటువంటి గమ్యస్థానం వైపు వెళ్ళడానికి, ఆ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఎంతోమంది ఋషివర్గం మనకి ఎన్నో విధానాలను మనకు అందించింది. అలా అందించినటువంటి విధానాలలో కర్మ, జ్ఞాన, భక్తి అని 3 విధానాలు. ఆ 3 విధానాలు ఉంటే కూడా కర్మ కానీ జ్ఞాన మార్గం కానీ రెండు కూడా ఈ కలియుగంలో అతి కష్టతరమైనటువంటివి అభ్యసించడానికి కానీ అనుసరించడానికి కానీ భక్తి యోగం ఏదైతే ఉందో అది ప్రశస్తరమైనటువంటిది, సులభతరమైనటువంటిది. ఎవరికి? కలియుగ జనులకి. ఎందుకు కలియుగ జనులకి సులభతరం? ప్రాయేణ అల్ప ఆయుష సభ్య కళావస్మిన్ నిగేజన మంద సుమందమతయో మందభాగ్య ఉపద్రుతా. ఈ కలియుగ జనుల యొక్క లక్షణాలు 6 చెప్పుకొచ్చారండి. ఆ 6 లక్షణాలను చెప్తూ ఒక లక్షణాన్ని ఏం చెప్పారంటే కలియుగ జనులు సోమరులు అనేసారు. అదేంటండి సోమరులు ఎలాగవుతాం? మేము చాలా యాక్టివ్గా ఉన్నాం కదా. నిజమే, ఉన్నారు యాక్టివ్గా. దేంట్లో? భౌతికమైన కార్యక్రమాల్లో. గుడికి రండి అంటే, జపం చేయండి అంటే, భగవద్గీత భాగవతం పఠించండి అంటే, ఈ మాట దీనికోసం చెప్పింది. భౌతికమైన విషయాలలో చాలా ఉత్సాహంగా ఉంటారు, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో సోమరులు అన్నారు. మరి ఇలాంటి వారికి కూర్చొని సంవత్సరాల తరబడి ధ్యానం చెయ్యండి అంటే సాధ్యమయ్యేదా? ఎలాగ? మళ్ళీ కృష్ణుడు యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుషో మదర్పణం. నువ్వు కర్మ చేయి. ఆ కర్మ ఎలా చేయాలి?
కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల ఎత్తుడు మాటే సంగస్తో కర్మని. ఎలా చేయాలన్నాడు? కర్మ చెయ్యి, కానీ ఫలితం మీద నీకు అధికారం లేదు. ఇది ఎక్కడది? నువ్వు పెట్టుబడి పెట్టు, కానీ ప్రాఫిట్ నీకు లేదు అన్నట్లేదు. ప్రాఫిట్ నీకు కాదు, నాకంటే ఎవరన్నా చేస్తారా వ్యాపారం? పెట్టుబడనే పెడతారా? అట్లాంటిది ఇక్కడ ఏం చెప్తున్నాడు? కర్మణ్యవాధికారస్తే కర్మ చెయ్యటి ఎందుకు నీకు అధికారం ఉంది, ఆ ఫలం మీద నీకు అధికారం లేదు. అంటే చెయ్యొద్దు, చేయకూడదా? ప్రాఫిట్ లేనప్పుడు నేనెందుకు చేస్తా అంటావు నువ్వు. ఎలా చెయ్యాలి చెప్పనా అంటూ చెప్తున్నాడు. మా కర్మ ఫల హేతురు, ఆ కర్మఫలం ఏదైనా కానీ నాకు అర్పించు. మా కర్మ ఫల హేతురు బూర్ మాటే సంగోస్తో కర్మని. అలా అని నాకు అర్పించమన్నాను కదా, అలా చెప్పాను కదా అని నువ్వు నీ విద్యుక్త ధర్మాన్ని వీడనాడుటి ఏదో ఆసక్తుడు కాకు, కానీ ఫలం ఏదైనా కానీ ఈశ్వర అనుగ్రహంగా స్వీకరించు. అందుకని భారతదేశంలో ఇది ఉంది. ఎట్లాంటి సంస్కృతి అంటే, మీరు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రామయ్య బాగున్నావా అంటే, భగవంతుడి దేవాలు బాగున్నానండి అంటే ఏమైంది? మొట్టమొదట భగవంతుడి దేవాళ్ళు అంటున్నారు. అంటే అది ఆ తత్వం ఇంకా హృదయ అంతరాల్లో ఉంది. మేము జీవిస్తున్నాము, మేము సంపాదిస్తున్నాము, మేము బతుకుతున్నాము, అది ఎవరి దయ వల్ల అంటే భగవంతుడి దయ వల్ల అని పైకి చెప్పకపోయినా లోపల ప్రశంసించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎంత నాస్తికుడైనా లోపల ప్రశంసిస్తాడు. పైకి భగవంతుడు లేడు అన్నప్పటికీ కూడా లోపల భగవంతుడే నన్ను చల్లగా చూడంటాడు. ఇది భారతదేశంలో ఉండేటటువంటి విధి విధానాలు. ఇటువంటి విధి విధానాలు అనేకం. అయితే అలా అనేకమైనటువంటి విధి విధానాల్లో కూడా ఒక ఉన్నతమైనటువంటి విధానాన్ని పరిచయం చేస్తూ మనకి ఈ విధానాలన్నింటినీ పరిచయం చేసేటటువంటివి ఏమిటంటే వేదాలు. ఆ వేదాలన్నింటికి కూడా భాష్యంగా మనకి అందిస్తూ ఈ యొక్క వేదాంత సూత్రంగా మనకి ఈ శ్రీమద్ భాగవతాన్ని అందించారు. ఇలా అందించినటువంటి ఈ శ్రీమద్ భాగవతంలో ఎన్నో మహోన్నతమైనటువంటి విశేషాలతో కూడినటువంటి భక్తి యోగ రహస్యాలు దాగి ఉన్నాయి. భక్తి యోగము అని అంటే ఏమిటి అని అంటే దాంట్లో 3 అంశాలు మనకి ప్రకటమవుతాయి. ఒకటి భగవంతుడు, 2 భక్తుడు, భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగేటటువంటి సేవలు. ఈ 3 కలిస్తే భక్తి యోగం అండి. నాకు భగవంతుడు అంటే చాలా ఇష్టం అనేసి అంటే ఏదైనా సేవ చెప్పారు, సేవ మనమంత కాదండి అంటే ఎట్లా కుదరదు. అది నువ్వు ఎవరినైనా ఒక వ్యక్తిని వెళ్ళి ఐ లవ్ యూ డాడీ అన్నాడు వచ్చి మీ అబ్బాయి, నాన్నగారు మీరంటే నాకు చాలా, మిమ్మల్ని నేను చాలా ప్రేమిస్తున్నాను అన్నాడు. ప్రేమిస్తున్నానన్న వ్యక్తి నీకోసం ఏదైనా చెయ్యాలి. నాన్న ఐ లవ్ యూ అంటున్నాడు, కానీ ఏ విధంగానూ మీకు సహకరించడం లేదు. మీ మాటకి ఎదురిస్తున్నాడు, మిమ్మల్ని నిందిస్తూ ఉన్నాడు. ప్రేమ ఉన్నట్ట. తర్వాత పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడి దగ్గరికి బేటా ఐ లవ్ యూ బేటా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు ప్రేమ అని చెప్పేసి తల్లి కొడుక్కి ముద్దులు పెడుతుంది. ముద్దులు పెడితే సరిపోతుందా? ముద్ద పెట్టద్దా? ఇది కూడా పెట్టాలి. అది పెట్టాలని అంటే వంట చెయ్యాలి. వంట చేయాలంటే సుమారుగా 1 గంట నుంచి 2.5 గంటలు, 1 నుంచి 2 గంటలు ఈజీగా పడుతుంది. అంటే 2 గంటల పాటు ఆ యొక్క వేడిలో ఆమె చెమటలు కప్పుతూ చెయ్యాలి. ఎవరి కోసం? పుత్రుడి కోసం. అంటే ప్రేమ ఉన్న చోట కార్యం సహజంగా ఉంటుంది. కార్యం దూరం చేసి నాకు ప్రేమ ఉంది అనేసి అంటే మోసం చేస్తున్నట్టు. మనల్ని మోసం చేసుకుంటున్నాం, మన చుట్టూ ఉండేవారిని కూడా మోసం చేస్తున్నాం. ఇది పరిస్థితి. అయితే ఇట్లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలన్నింటినీ పరిచయం చేస్తూ ఈ ఋషిగణం అంతా కూడా మనకి ఉపదేశాలు చేస్తున్నారు. అట్లా ఉపదేశాలు చేసేటటువంటి ఋషిగణంలో మహోన్నతమైనటువంటి ఋషిగణం ఎవరు అని అంటే భృగు మహర్షి ఋషిగణం. ఆ భృగు మహర్షి ఋషిగణానికి చెందినటువంటి వారు ఎవరు అని అంటే మృకంఠ ఋషి. ఆ మృకంఠ ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన వివాహం అయింది, ధార్మికమైనటువంటి జీవనం గడుపుతున్నాడు, ఎన్నో క్రతువులు చేస్తున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, తపములు చేస్తున్నాడు, దానములు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు. అన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఆయనకి
సంతానం లేదండి, సంతానం కలగటం లేదు. వివాహం అయ్యి ఎన్నెన్నో సంవత్సరాలు అయిపోయింది, సంతానం లేరు. ఒకరోజు ఏమైంది, అందరూ ఋషులందరికీ కూడా బ్రహ్మలోకం నుంచి ఆహ్వానం వచ్చింది. బ్రహ్మలోకం నుంచి ఆహ్వానం వస్తే ఆ బ్రహ్మలోకానికి వెళ్తున్నారండి ఎవరు, ఈ మృకండ ఋషి. దానికంటే మునుపు మనం ఒక మంచి మాట చెప్పుకుందాం. ఇప్పుడు ఈ చరిత్ర మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ చరిత్ర చెప్పుకోవడం వెనక ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటనేటటువంటి చెప్పుకొని ఈ చరిత్రలోకి వెళ్దాం. ఎందుకు ఇది మనం చెప్పుకోవాలి అని అంటే, ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్న మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సాంగత్యం. ఇప్పుడు మనుష్యత్వం దొరికింది. ఈ మనుష్యత్వం పాపాలు చేయడానికి కాదు, అలాగే పుణ్యకార్యాలు అంటే కామ్యకర్మరతులు అవడానికి కాదు. కామ్యకర్మరతులు అయితే ఏమవుతుంది, ఏతం భుక్త స్వర్గలోకం విశాలం, పుణ్యలోకాలు అయినటువంటి ఊర్ధ్వలోకాలు అంటే స్వర్గాలోకాలకి వెళ్తాం. స్వర్గలోకాలు ఎట్లా ఉంటాయి తెలుసా, స్వర్గలోకంలో ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళగానే సురాపానం ఇస్తారు, చక్కగా సురాపానం తాగి చక్కగా ఒంటి మీద బట్టలు అన్నీ ఇప్పేసేసి రోడ్ల మీద తిరగచ్చు, అంటే రోడ్డు మీద పడిపోవడమే. ఆ సురాపానం తాగి రోడ్డు మీద ఒళ్ళు తెలియకుండా పడిపోయే దానికి అక్కడ దాకా వెళ్ళక్కర్లే, ఇక్కడ కూడా పడిపోవచ్చు. ఇది పరిస్థితి అక్కడ. మరి పోనీ అక్కడ ఉండిపోతామా, లేదు, ఉంచరు. క్షీణే పుణ్యే మర్తి లోకం విశంతి, పుణ్యం క్షీణించగానే బ్యాంక్ అకౌంట్ జీరో అయిపోగానే ఎట్లయితే మీకు అకౌంట్ జీరో అయిపోయిందని మెసేజ్ వస్తుంది చూడండి. తర్వాత హోటల్కి వెళ్ళారు అనుకోండి, ఆ హోటల్లో ఏమిటంటే ఫస్ట్ మీరు కూర్చోగానే సార్ ఆర్డర్ ప్లీజ్ అంటాడు వచ్చి. అనగా అబ్బాయి ఎంత గౌరవిస్తున్నాడు, మా ఇంట్లో మా భార్య కూడా నాకు ఇలా పెట్టదనిపిస్తుంది, అంత చక్కగా చేతులు కట్టుకుంటాడు. తర్వాత ఆర్డర్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత అన్నీ తీసుకొచ్చి చక్క దగ్గరుండి అన్నీ పెడతాడు. ఎంత బాగా తీసుకున్నాడు, రోజు ఇక్కడికి వచ్చి తినాలి అనుకుంటాడు. తినడం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పిల్లి పెట్టి, సార్ ఇంకా టైం అయింది వెళ్ళండి. ఊరి ఇదేంటి ఇప్పుడు దాకా ఇంత మర్యాద ఇచ్చి వెళ్ళండి అంటాడు ఏంటి ఇప్పుడు అంటే, మీ పని అయిపోయింది. ఇక అట్లానే పని అయిపోగానే పుణ్యం క్షీణించగానే ఏం చేస్తారు, బయటికి నెట్టి వేసేస్తారు, తోసేస్తారు బలవంతంగా. నేను వెళ్ళను అంటే కూడా ఒప్పుకోరు, తోసేస్తారు బయట. ఎక్కడికి తోసేస్తారు, మర్తి లోకం విశంతి, ఇక్కడికి వచ్చి పడతారండి మళ్ళీ. కొన్ని అదేం గొప్ప లోకమా అంటే కాదు. దేవతలు ఎట్లాంటి పరిస్థితి అంటే వాళ్ళది, ఒకటి కష్టం వచ్చిందనుకోండి, ఎవరైనా రాక్షసులు వాళ్ళ మీద దాడి చేశారనుకోండి, భగవంతుడా అని చెప్పి ఎవరి దగ్గరికి, బ్రహ్మదేవుడి దగ్గరికి, శివుడి దగ్గరికి, విష్ణువు దగ్గరికి వెళ్ళిపోతారు ఎవరో దేవతలు. తర్వాత పోనీ అక్కడతో ఉందా, సుఖాల కోసం ఒకరి మీద ఆధారపడాలి. ఎవరి మీద, మనుష్యుల మీద ఆధారపడాలి. వాళ్ళే అన్నీ వాళ్ళకి చెయ్యాలి, పూజలైనా లేదంటే అన్నీ ఉన్నాయి కదా, యజ్ఞాలైనా వాళ్ళని ప్రసన్నం చేయాలి. ఇలాగే దీనికోసమే వాళ్ళకి అన్ని ఫలాలు అందాలంటే ఇట్లానే మనుషులే చేయాలి. అంటే వీళ్ళ మీద బతకాలి, లేదని అంటే వాళ్ళ మీద ఆధారపడాలి. ఇది వాళ్ళ పరిస్థితి. పోనీ అక్కడి నుంచి ఇంకా ఉన్నతంగా అక్కడ ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోదామంటే ఆ ఛాన్స్ లేదు. ఆధ్యాత్మిక జగత్తులోకి అడుగు పెట్టాలి అని అంటే ఈ భూమి మీద జన్మ తీసుకోవాలండి. మధ్యస్థ లోకమైనటువంటి ఈ భూమండలం మీద మనుష్య జన్మ ఎత్తాలి. మనుష్య జన్మ ఎత్తకుండా ఏ వ్యక్తి కూడా ముక్తిని పొందలేడు. అంటే దేవతలు కూడా మనుష్య జన్మ ఎత్తాల్సిందే. అంత మహోన్నతమైనటువంటి మనుష్య జన్మను మనం గుర్తించకుండా నేను దైవత్వం పొందాలండి అంటున్నాం. దైవత్వం పొందితే ఏమవుతావు, పిచ్చడు అవుతావు అంతే, అంతకంటే ఏం కాదు. పొందవలసింది ఏమిటంటే ముముక్షత్వాన్ని పొందాలి, మహాపురుష సాంగత్యాన్ని పొందడానికి పరితపించాలి. అలాంటి మహాపురుష సాంగత్యం మనకి అందించడానికి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ఇస్కాన్ ప్రభుపాదుల వారు మన అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి పెట్టారు. కనుక దాని యొక్క ప్రయోజనాన్ని మనం పొందాలి. ఇది ఒక విషయం. అయితే ఇప్పుడు ఈ ముముక్షత్వం అనేటటువంటి దాని గురించి మనం చెప్పుకున్నప్పుడు, మొట్టమొదటి మనుష్యత్వం పొందిన తర్వాత పాపాలు చేయకూడదు, కేవలం పుణ్యాలు చేయకూడదు. మరి ఏం చేయాలి, ఈ రెంటికి కూడా అతీతమైనటువంటి స్థితిలో మనం ప్రవర్తించాలి అన్నాం. దానిని ఏ దశగా చెప్పారంటే ముముక్షత్వ దశగా చెప్పారు. ఆ ముముక్షత్వ దశ ఏదైతే ఉందో ఆ ముముక్షత్వ దశ గురించి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారండి. కామ్యకర్మలు చేస్తే ఏమవుతుంది అని అంటే బంధించబడతారు అని ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు.
ఏమన్నారు అని అంటే భాగవతం 12వ స్కంధంలో ఈ చక్కటి మాట వస్తుందన్నమాట. ఇప్పుడు కామ్యకర్మలు అని అంటే బంధించేవి, బంధించి ఏం చేస్తాయి, అక్కడికి తీసుకొని వెళ్తాయి, మళ్ళీ తిరిగి ఇక్కడికి తెచ్చి పెడతాయి. మరి ఇప్పుడు దాని నుంచి బయటపడాలి. బయటపడాలంటే ఏం చెయ్యాలి అంటే ఇది చెప్పారు. ఏయేవయేతద్ భృగువర్యవర్ణితం రదాంగపాణే రనుభావభావితం సంశ్రావయేత్ సంశృణుయాదు తావుభౌ. 12వ స్కంధం 10వ అధ్యాయం 42వ శ్లోకం. 10వ అధ్యాయం 42వ శ్లోకం. తయోర్న కర్మ సయ సంవృతి భవేత్. తయోర్ను కర్మాశయ సంస్కృతిర్భవేత్. ఎంత చక్కని మాటలనంటే ఇందులో మొట్టమొదటి ఏమన్నారంటే తయోర్న కర్మాశయ సంస్కృతిర్భవేత్ అంటే ఏమిటి అని అంటే కామ్యకర్మ వాంఛ ఉంది చూడండి, పుణ్యకార్యాలు చెయ్యాలి అనేటటువంటి కోరిక, ఆ కోరికపై ఆధారపడి ఉండేటటువంటి విధానం ఉంది చూడండి, దాని మీద ఎప్పుడు కూడా ఆధారపడ్డంట. ఎవరు? సంశ్రావయే సంశృణుయావు తావుగో అంటే శ్రావయత్ అంటే వర్ణించేటటువంటి వాళ్ళు, అంటే చెప్పేవాళ్ళు. తర్వాత శృణుయాదు తావుగో ఎవరైతే వింటారో, శ్రవణం చేస్తారో వాళ్ళు. ఇందుకు ఏమి వింటారు, ఏమి చెప్తారు? రదాంగ పాణే రనుభావ భావితం అంటే భగవానుని దివ్య ప్రభావమును వర్ణించేటటువంటి వర్ణన. ఏమిటి ఆ వర్ణన? యయేవత్ మేతద్ భృగువర్య వర్ణితం. ఓ భృగువర్య, ఈ మార్కండేయ చరిత్రం ఎవరైతే వింటారో వాళ్ళకి కామ్యకర్మ చెయ్యాలనేటటువంటి వాంఛ హృదయం నుంచి పోతుంది. అది మార్కండేయ దివ్య చరిత్రంలో ఉండేటటువంటి విశిష్టత. అందుకనే ఎవరు అనేకమైనటువంటివి ప్రవచనాలు చేసేటటువంటి ప్రవచనకారులు అందరూ కూడా భాగవతం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ మార్కండేయ ఋషి యొక్క ఉపాఖ్యానం చెప్పి తీరాలి. ఇది చెప్పకపోతే ఏమవుతుందంటే ఈ మార్కండేయ ఉపాఖ్యానంలో ఏముందనంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ప్రభావం ఉంది ఇందులో. ఆ భగవంతుని యొక్క ప్రభావాన్ని వర్ణించేటటువంటి చరిత్ర కనుక దీనిని విన్నా చెప్పినా వారు కామ్యకర్మ వాంఛ నుంచి బయటపడతారు అన్నారండి. ఇలా చెప్తూ ఈయన భృగు వంశానికి చెందినటువంటి వాడు అని చెప్పుకొచ్చారు. ఈ భృగు వంశానికి చెందినటువంటి ఈయన మృకంఠ ఋషి ఉన్నారు కదా, ఆ మృకంఠ ఋషికి సంతానం లేదు. సంతానం లేకపోతే ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో వ్రతాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, అనుష్ఠానాలు చేస్తున్నారు, సంతానం లేదు. అయితే ఒకరోజు ఏమైంది, అక్కడ ఉండేటటువంటి ఋషిగానం అందరికీ కూడా ఆహ్వానం వచ్చింది. ఎక్కడి నుంచి? బ్రహ్మలోకం నుంచి. అందరినీ కూడా బ్రహ్మదేవుడు చూడాలనుకుంటున్నాడు. ఎందుకనంటే మనుషులు ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి విధి విధానాలన్నింటినీ మీరు బోధిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఒకసారి బ్రహ్మదేవుడు చూడాలనుకుంటున్నాడు అని చెప్పి అందరినీ పిలుస్తారు. అప్పుడు ఈ మృగండ ఋషి కూడా వెళ్తారు. వెళ్తే అందరూ లోపలికి వెళ్ళారు. మృగండ ఋషి వెళ్తూ ఉంటుంటే ఈ ద్వారపాలకులు అడ్డుపడ్డారు. లోపలికి వెళ్ళడానికి లేదు మీరు అన్నారు. అదేంటి, నాకు ఆహ్వానం వచ్చింది అయ్యా రమ్మని, అందరినీ ఋషిగణాన్ని అందరినీ పిలిచారు, అందుకని నేను వెళ్ళాలి అని చెప్పంటే లేదు, ఋషిగణానికి అందరికీ ఇచ్చారు ఆహ్వానం. ఎటువంటి ఋషిగణానికి అంటే ఎవరైతే వివాహం చేసుకొని పుత్ర సంతానాన్ని కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే బ్రహ్మలోక ప్రవేశం. సంతానం లేని వాళ్ళకి బ్రహ్మలోకంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం లేదు. అంటే మీకు సంతానం లేదు కనుక మీరు ఇందులో ప్రవేశించడానికి అయోగ్యులు, అర్హత లేదు మీకు అని అన్నది. ఈ మాట అనగానే ఈ మృగండ ఋషికి అవమానం అయిపోయింది. బాధపడుతూ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చినప్పటికీ ఇంటి దగ్గర భార్య కూడా, ఈ ధర్మపత్ని ఏం చేస్తుంది అని అంటే ఇంట్లో చిరుబుర్రులు ఆడుతూ అన్ని సామాన్లు ఒకసారి చూడండి, ఇంట్లో
ఇంటికి వచ్చినప్పటికి పని చేసి వచ్చినప్పటికీ ఏం చేస్తుంటుంటారు, ఈ కుండలని గిన్నెల్ని కింద కొడతా ఉంటుంటారు, గట్టిగా పెడుతూ ఉంటుంటారు. పని చేస్తున్నట్టే టక్ టక్మని అన్ని సౌండ్లు వస్తాయి. ఎందుకు అని అంటే కోపంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకు? ఎవరో ఏదో అని ఉంటారు. ఎవరో ఏదో అని ఉంటే వాళ్ళని ఏం అనలేక ఆ పాత్రలకి లొట్టలు పెడుతూ ఉంటుంటారు అనమాట. పాత్రకి ఎన్ని లొట్టలు ఉంటే వాళ్ళకి అంత కోపం ఉన్నట్టు. ఆ చెంబులు చెంబులు గిన్నెలు చూడండి కావాలంటే, దానికి ఎన్ని ఉంటాయో అసలు. సో అట్లా ఈమె ఏం చేస్తుంది, పాత్రలన్నీ కూడా గట్టిగా పెడుతుంది. అయితే ఏమైంది అన్నట్టుగా ఈయన దేవి ఏమైంది అని చెప్పి అడిగాడు. అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది, మీరు వెళ్ళిన తర్వాత మన ఇంటికి ఉపాసనను అభ్యసించేటటువంటి ముత్తైదువులు స్త్రీగణం మన ఇంటికి వచ్చారు అతిథులుగా. వాళ్ళకి అతిథి సత్కారం చేస్తూ వారికి భోజనాన్ని వడ్డించే ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఎందుకు అని అంటే గృహస్థ జీవనంలో అతిథిని సత్కరించేటటువంటి అవకాశం ఒక గృహస్థికే ఉంది, ఎవ్వరికీ లేదు. అందుకే అతిథి దేవోభవ అనేటటువంటి మాటలు చెప్పారు. అట్లాంటి అందులోని అతిథులనే దేవతలుగా చెప్పారు. అట్లాంటిది ఉత్తమమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ ఉత్తమమైనటువంటి వ్యక్తులు వచ్చి వాళ్ళు భుజించాలంటే ఎన్ని పుణ్యాలు చేసి ఉండాలి, ఎన్ని జప తప దాన ధర్మాలు చేసి ఉండాలి. అట్లాంటి జప తప దాన ధర్మాలన్నీ చేసి ఉన్నారు కనుక ఈ రోజున వీళ్ళింటికి ఉపాసనను అభ్యసించేటటువంటి మహనీయమైనటువంటి వ్యక్తుల యొక్క ధర్మపత్నులందరూ కూడా వీరింటికి వచ్చారు. వచ్చి కూర్చున్న తర్వాత, అమ్మ మీరు వడ్డిస్తున్నారు కానీ ఒంటరిగా వడ్డన చేయకూడదు, భర్తతో కూడి చెయ్యాలి ఈ పని అని అంటే, మా వారు ఇలా బ్రహ్మలోకానికి వెళ్ళారు అని చెప్తే, అయితే అమ్మ నువ్వు ఒంటరిగా వడ్డించొద్దు, మీ పుత్రుడిని ఎవరైనా పెట్టుకొని పక్కన మాకు వడ్డించు. తల దించుకుంది. ఎందుకు? పుత్రులు లేరు కదా, సంతానం లేరు అన్నది. అనగానే, అమ్మ దయచేసి క్షమించండి మమ్మల్ని, పుత్రులు లేని ఇంట మేము చెయ్యి కడగలేము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అది ఆమెకు కలిగినటువంటి దుఃఖం. ఆ దుఃఖంతో ఈమె బాధపడుతూ ఉంది. ఈ మృగంట ఋషికి ఈ మాట తెలిసింది. అక్కడ ఈయనకి అవమానం, ఇక్కడ ఈమెకి అవమానం. ఒక్కసారి రెండు అవమానాలు కలిగినప్పటికీ బాగా మనస్తాపం చెంది ఉన్నాడు. అప్పుడు అంటాడు కొద్దిగా క్రుద్ధుడయి, దేవి నేను పుత్రుణ్ణి పొందే విధమైనటువంటి వరాన్ని పొందే ఇంటికి వస్తాను. ఎవరి ద్వారానంటే మన కులదైవం ఎవరు? పరమశివుడు. శివుడు ఉన్నాడు కదా, ఆ శివుని ప్రసన్నం చేసుకొని నేను ఆయన నుంచి పుత్ర సంతానాన్ని పొందేటటువంటి వరాన్ని పొందే ఇక్కడికి వస్తాను. లేదంటే నీకు నా ముఖాన్ని కూడా చూపించను దేవి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తూ చాలా కఠినమైనటువంటి తపస్సు. ఆ కఠినమైనటువంటి తపస్సు ఎలా ఉందనంటే, శ్వాసను ఆపేసి తపస్సు చేస్తున్నాడు. ఆ శ్వాసను ఆపి తపస్సు చేస్తున్నటువంటి ఆ మృగండ ఋషి దగ్గరికి శివుడు ప్రసన్నుడై దర్శనాన్ని ఇచ్చి అంటున్నాడు, ఓ ఋషి, నీ తపస్సుకి నేను చాలా ప్రసన్నునయ్యాను, నీకేం కావాలో అడిగి ఇస్తాను అని అంటే, అప్పుడు ఈయన అంటారు, నాకు పుత్రులు లేరు, ఒక పుత్రుణ్ణి మాకు అందించండి అని చెప్పంటే, అప్పుడు నీకు ఎటువంటి పుత్రుడు కావాలి అని రెండు మాటలు చెప్తాడు. వంశాన్ని ఉద్ధరించేవాడు కావాలా, లేదనంటే దీర్ఘకాలం జీవించేవాడు కావాలా? దీర్ఘకాలం జీవించేటటువంటి వాడు కావాలన్నా ఇస్తాను. వంశాన్ని ఉద్ధరించేవాడు 16 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉంటాడు అని చెప్పాడు. చెప్పగానే వెంటనే దీర్ఘకాలం ఉంటే కూడా వాడెందుకు ఉద్ధరించినప్పుడు, ఉద్ధరించేవాడు ఒక క్షణం ఉన్నా చాలు అని చెప్పి నన్ను ఉద్ధరించేటటువంటి వాడిని నాకు వరంగా అందించు అని చెప్పాను. వెంటనే శివుడు తదాస్తు అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయారు. ఈయన ఆనందంగా ఇంటికి వచ్చాడు. ఈయన ఇంటికి వచ్చినటువంటి కొద్ది రోజులకే ధర్మపత్ని గర్భాన్ని దాల్చింది. అలా
జన్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. ఆ మగ శిశువే మార్కండేయ ఋషి. ఆయన జన్మించాడు. ఇప్పుడు మార్కండేయ ఋషి జన్మించి మరి శివానుగ్రహం వల్ల కదా పుట్టింది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా పూర్తిగా శివుని యొక్క ధ్యానంలోనే శివుని యొక్క భక్తినే చేస్తున్నాడండి. కానీ తల్లికి తెలుసు 16 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడని. పిల్లవాడికి 15 సంవత్సరాల వయసు వచ్చేసింది. వచ్చినప్పటికి ఇంకా పిల్లవాడు ఇంకా 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం బతకడే అని చెప్పి దుఃఖిస్తుంది మార్కండేయుని చూసి. అప్పుడు మార్కండేయుడు, అమ్మా దేనికోసం నువ్వు ఏడుస్తున్నావు? నేను నీకేమైనా బాధ కలిగించే పని చేసేనా అంటున్నాడు. అంటుంటే, లేదు నాయన, నువ్వు ఎప్పుడు కూడా నాకు ఆనందాన్ని కలిగిస్తున్నావు. నాన్నగారికి కానీ నాకు కానీ ఎప్పుడు కూడా నువ్వు దుఃఖాన్ని మాకు అందించలేదు. కానీ నిరంతరం ఆనందాన్ని అందించేటటువంటి నీవు 1 సంవత్సరం కంటే ఉండవని తలుచుకుంటుంటే దుఃఖం వస్తుంది నాకు అన్న. ఈ మాట చెప్పగానే, అదేమిటమ్మా 1 సంవత్సరం ఉండడం ఏమిటి అని అడిగితే అప్పుడు ఆ రహస్యాన్ని చెప్తుంది. మీ తండ్రి గారికి శివుడు ఇచ్చినటువంటి వరదానం ప్రకారం నీ ఆయుర్దాయం 16 సంవత్సరాలు మాత్రమే నాయన. ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఇంకా 1 సంవత్సరం మాత్రం నీకు ఆయుష్ మిగిలింది అని చెప్పగానే అప్పుడు మార్కండేయుడు అంటాడు, అదేమిటమ్మా అంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు సంతానం లేదు అన్నప్పుడు సంతానాన్ని ఇచ్చిన వాడు నన్ను నా యొక్క ఆయుష్ని పెంచలేడా? అడిగితే మీరు, సరే మీరు అడగొద్దు, నేను అడుగుతా అని చెప్పి ఈయన స్వయంగా వెళ్ళి ఇంకా శివుని ఆరాధించడం మొదలుపెట్టాడండి. ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. అలా ఆరాధనలో ఈయన కాలం దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చేస్తే వెంటనే ఏమవుతుంది అని అంటే, ఈ భౌతిక జగత్తులో పుణ్యం చేసిన వాడినైనా పాపం చేసిన వాడినైనా కానీ తీసుకొని వెళ్ళాలని అంటే యమధర్మరాజు యొక్క భటులే రావాలి. వాళ్ళు వచ్చి యమధర్మరాజు సమక్షంలో నిలబెట్టి వారు ఏ పుణ్యకార్యాలు చేస్తే స్వర్గలోకాలకు పంపిస్తారు, పాపకార్యాలు చేస్తే నరకానికి పంపిస్తారు. ఈయన ఎవరు అనంటే యమధర్మరాజు గారు జడ్జి అనమాట. జడ్జి గారు ఈయన. ఇప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు తీసుకొని వెళ్ళాలి కదా. ఇప్పుడు సమయం అయిపోయింది. ఓపెన్ చేశారు ఒక పుస్తకం, అగ్రసంధిని అంటారు ఆ పుస్తకాన్ని. ఆ అగ్రసంధినిలో ఈయన పేరు లిఖించుంది. ఆ పుస్తకాన్ని చూశారు. చూసి ఇప్పుడు మార్కండేయుడికి ఆయుర్దాయం అయిపోయింది, తీసుకురండి అన్నారు. తీసుకురండి అనగానే తీసుకురావడానికి వీళ్ళు సంకల్పించి ముందుకు వెళ్తున్నారు. అంతే, ముందుకు వెళ్తుండగానే ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. మార్కండేయుడి కోసం వెళ్తున్నారు అని వీళ్ళు మదిలో కలగ్గానే ఏమైందంటే ఒళ్ళంతా మండిపోతుంది అనమాట. ఎవరికి? ఈ యొక్క యమదూతలు, యమభటులకి. అరే ఏంటి ఇట్లా కాలిపోతుంది అసలు అని చెప్పేసి అంటే అప్పుడు వీళ్ళకి అర్థమైంది, మార్కండేయుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, ఆయన్ని మనలాంటి వాళ్ళు తీసుకొని రాలేరు అని చెప్పారు. అప్పుడు అది తెలియగానే వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళారు? యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, యమధర్మరాజా, వాస్తవానికి మార్కండేయుడిని మేము తీసుకురాలేము. ఎందుకనంటే ఆయన భక్తి యోగాన్ని పూర్తిగా ఔపాసన పట్టినటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి వాణిని మేము తీసుకొని రాలేము. మా దేహాలు దహించుకుపోతున్నాయి ఈ తలంపు లోపల కలగ్గానే, తీసుకురావాలనగానే. ఇంకా అక్కడ దాకా ఎలా వెళ్తాం? ఇంకా అక్కడ దాకా వెళ్తే మేము బతుకుంటామా అని చెప్పంటే అప్పుడు దేనికైనా సమవుజ్జి ఉండాలంటారు కదా. ధర్మానికి ప్రతిరూపం యమధర్మరాజే లేచి నిలబడ్డాడండి. సరే నేనే వెళ్తానని చెప్పి లేచి వెళ్తున్నాడండి. వెళ్ళి ఆ యొక్క మార్కండేయుడిని తీసేటటువంటి సమయంలో మార్కండేయుడు ఈ యమధర్మరాజును చూసేశాడు. చూసి వెంటనే గర్భాలయంలోకి పరుగులు పెట్టాడు. గర్భాలయంలోకి పరుగులు పెట్టగానే, మార్కండేయ ఆగు, ఇంకొక అడుగు వేసావంటే నేను పాశం విసిరేస్తాను, నిన్ను ఈ దేహం నుంచి వేరు చేసేస్తాను అని చెప్పాను. అయినా కూడా గట్టిగా వెళ్ళిపోయి, ఇక్కడ ఉంది కదా శివుడిని, ఆ లింగాన్ని వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని ఏమంటున్నాడు? చంద్రశేఖర అష్టకం అని చెప్పేసి చెప్తారు. శంకరాచార్యుల వారు చాలా చక్కగా వాడతారు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం.
ఏమంటున్నాడు? నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అంటం లేదు. నేను చంద్రశేఖరు యొక్క పాదపద్మాలని సేవిస్తున్నప్పుడు యమధర్మరాజా నువ్వేం చేయగలవు? నువ్వు నన్నేం చేయలేవు అంటున్నాడు. ఏం చేయలేనా చూడని చెప్పి ఏం చేశాడు? ఒక్కసారి యమపాశాన్ని విసిరాడు. నేను ఎందుకంటే మీరు ఇది బాగా వినున్నారు ఇదివరకు, అందుకే నేను కొంచెం బ్రీఫ్గా చెప్తున్నాను. దీంట్లో చాలా తత్వం ఉంది. ఆ తత్వాన్ని మాత్రమే నేను చెప్తాను, కథ మీకు తెలుసు కనుక. ఇలా యమపాశాన్ని విసిరినప్పుడు ఏమైంది? ఆ యమపాశము ఈయన శివుని లింగాన్ని పట్టుకొని ఉన్నాడు కదా, ఆ యమపాశం వెళ్ళి శివుని లింగానికి తగిలిందండి. అంతే. ఇప్పుడు భర్త మీద ఎవరైనా కానీ చెయ్యి వేస్తే భార్య ఊరుకుంటుందా? పార్వతీదేవి వచ్చి యమధర్మరాజుని తన్నిందండి. అంత దూరం పడ్డాడు యమధర్మరాజు. అంత దూరం పడగానే వెంటనే ఒక్కసారి లేచి నిలబడ్డాడు. లేచి నిలబడగానే, నువ్వు నా భర్త పైన యమపాశం వేస్తావా? నా భర్త ఎవరినైనా కానీ, శివుడు ఎట్లాంటి వాడు అనంటే చనిపోయేటటువంటి వాడికి కూడా ఆయుష్ పెంచే శక్తి ఈయనకుంది. అటువంటి వాని యొక్క ఆయుష్ని నువ్వు తీయాలనుకుంటావా అంటే అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, అమ్మా నన్ను క్షమించండి, వాస్తవానికి నేను ఈ మార్కండేయుని తీసుకువెళ్ళడానికి రాలేదు, శివుడి మీద ఈ యొక్క యమపాశం వెయ్యాలని రాలేదు. నేను వచ్చింది దేనికనంటే శివుని దర్శనం చేసుకొని చాలా కాలం అయ్యింది, ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఆయన దర్శనం ఇవ్వాలంటే ఎవరి ద్వారా వెళ్తే ఇస్తాడు? భక్తుని ద్వారా వెళ్తే ఇస్తాడు. కాబట్టి మార్కండేయుడి ద్వారా వెళ్తే నాకు ఆయన దర్శనం కలుగుతుంది కాబట్టి వచ్చాను అన్నానండి. ఇప్పుడు వచ్చాడు, శివుడు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చిన తర్వాత ఎంతో ఆనందపడిపోయి, నీకు దర్శనం అయ్యింది కదా ఇంక వెళ్ళు అంటే, లేదు స్వామి మీరు దర్శనాన్ని ఇచ్చినటువంటి మార్కండేయుడితో మాట్లాడాలని చెప్పి మార్కండేయుడిని ఎత్తుకున్నాడండి. ఎవరు? యమధర్మరాజు ఎత్తుకొని, నాకు మా శివుడి యొక్క దర్శనాన్ని ఇచ్చేవు, నీ యొక్క నీ యొక్క గొప్పతనాన్ని, నేను చేసినటువంటి ఈ యొక్క మేలుని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను, జన్మాంతర ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి అంటూ, నీకు ఆయుర్దాయము ఎప్పటికీ కూడా తరగదు. ఎలా అనంటే బ్రహ్మదేవుని యొక్క 2 రోజుల కాలం నీ ఆయుర్దాయం, నువ్వు నిలిచే ఉంటావు ఇక్కడ అన్నాడు. బ్రహ్మదేవుని యొక్క 2 రోజుల కాలం అంటే 6 మన్వంతరాల కాలం. 6 మన్వంతరాలు అని అంటే 2 ప్రళయాలు వస్తాయి. 2 ప్రళయాలు అని అంటే ఒక మాటలో చెప్పాలని అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. ఈ కలియుగం చివరిలో, కలియుగం 4,32,000 సంవత్సరాలు చివర రోజు అంటే మనకి డిసెంబర్తో ఎండ్ అంటారు కదా, యాక్చువల్గా డిసెంబర్ ఎండింగ్లో రాదు ప్రళయం. ఎప్పుడు వస్తుంది? ఉగాది, యుగ ఆది అంటారు అన్నమాట. ఆ యుగాది ప్రారంభం అయ్యేటటువంటి సమయానికి ప్రళయం వస్తుంది. అది ఒక బ్రహ్మదేవుని యొక్క 1 డే, 12 గంటలు ఇట్లా నిద్రపోతాడు. ఆ నిద్రపోయినప్పుడు ప్రళయం వస్తుంది. అట్లాంటి 2 ప్రళయ కాలాలు నువ్వు జీవించుంటావు అన్నాడండి. శివుడు కూడా ఎంతో ప్రసన్నుడయ్యి తర్వాత యమధర్మరాజు చెప్పి వెళ్ళిపోయాడు. శివుడు, నాయన నీవు చేసిన తపస్సుకి నేను చాలా ప్రసన్నుడు, నీకేం కావాలో అడిగిస్తాను అంటే, అప్పుడు స్వామి నేను నా ఆయుర్దాయం పెంచమని అడగడానికి మిమ్మల్ని మీకు పూజ చేశాను, కానీ ఆ పూజలో నా చిత్తం శుద్ధి అయిపోయింది. భక్తి యోగంలో ఉండేటటువంటి గొప్పతనం అదే. మీరు ఏ కోరికతో అడగాలని మొదలుపెట్టారో ఆ కోరిక అడగలేరు వాడి ముందు. చూడండి, మీరు గుడికి వెళ్తారు, అన్నీ అడగాలి అనేసి చాలా అనుకుంటారు లోపల. గుడికి వెళ్ళి శ్రీ విగ్రహం ముందు నిలబడినప్పుడు ఒక్కటి కూడా గుర్తురాదు. మళ్ళీ బయటకు వచ్చారు కదా, ఇది అడగడం మర్చిపోయానే అంటారు. సో ఆ మూర్తిలో ఉండేటటువంటి విశిష్టత అది. అట్లా వచ్చిన తర్వాత మరి ఏమైంది? శుద్ధమైంది కదా. ఇప్పుడు నాకు అది లేదు నా హృదయంలో. నాకున్న వాంఛ ఒకటి ఏమిటేనంటే, నాకు ముక్తినివ్వి స్వామి, నాకు ముక్తినివ్వండి అన్నాడు. అరే బాపురే, శివుడు ఇప్పుడు అంటున్నాడు
ముక్తినిచ్చేది కేవలం ముకుందుడు మాత్రమే, నేను కాదు అని అన్నాడండి. మీకు కావాలంటే భాగవతం చదవండి. మార్కండేయ పురాణంలో మనకి ఈ యొక్క ద్వితీయ ఖండంలో ఈ ప్రస్తావన ఉంది. ప్రథమ ఖండం చెప్తారు కానీ ద్వితీయ ఖండం చెప్పరు. అది ఏమిటో మరి తెలియదు. భాగవతంలో ఈ ప్రస్తావన మీకు 12వ స్కంధంలో 8, 9, 10 అధ్యాయాలలో ఇది మొత్తం లిఖించింది. ఈయన వెళ్ళడము, ఆయన ఈ విధంగా అనడము, ఇలా అన్న తర్వాత వెంటనే మరి ముక్తినిచ్చేటటువంటి వాడు ముకుందుడైతే మరి నిన్ను సేవించాను కదా అనేసి అంటే ఇప్పుడు తెలిసింది కదా ఏం చేయాలి, వెళ్ళి ముకుందుని పట్టుకో అని చెప్పన్నారు. అది చెప్పిన తర్వాత ఇంకా ఈయన ఏం చేస్తున్నారు, పూర్తిగా ఏమయ్యాడు, ముకుందుని సేవలో ఇంకా సెకండ్ ఛాన్స్ అంటారు కదా, 16 సంవత్సరాల వయసు అయిపోయింది కానీ ఇప్పుడు సెకండ్ ఛాన్స్ వచ్చింది. భక్తి చేయడానికి మళ్ళీ అతనికి అవకాశం వచ్చింది. భక్తి చేస్తున్నాడండి. ఎవరికి, ముకుందునికి. ఆ ముకుందునికి భక్తి చేస్తున్నాడు. చేస్తూ 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 ఉన్నాడు. ఆ చేస్తూ ఉండేటటువంటి క్రమంలో ఒక అద్భుతం జరిగిందండి. ఏమిటి అద్భుతం అంటే ఆయన చేసేటటువంటి ఆ యొక్క సేవలకి విష్ణువు ప్రసన్నుడైపోయి దర్శనాన్ని అందించాడండి. దర్శనం అందిస్తే ఏం కావాలో అడుగు నీకు అని చెప్పంటే ఈయన అంటాడు, ముక్తిని అడగటం లేదు ఇప్పుడు. ముక్తిని అడగకుండా అంటున్నాడు, స్వామి ఈ ప్రపంచంలో అందరినీ బంధించేటటువంటిది మాయా అంటారు కదా, ఆ మాయ అంటే ఎలా ఉంటుందో చూడాలి ఒక్కసారి అనుకుంటున్నాను అన్నాడు. మాయ యొక్క శక్తి, ఆ మాయ వ్యక్తి మీద ఎలా పనిచేస్తుందో చూడాలనుకుంటున్నాను అంటే సరే అని చెప్పి స్వామి తదాస్తు అని చెప్పి అంటాడు. ఆయన తదాస్తు అన్న మరుక్షణం నుంచి ప్రారంభమవుతుంది. ఈయన చక్కగా భక్తియుక్త సేవా జీవితం చక్కగా జపతపాలు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ ఉండేటటువంటి క్రమంలో ఏమైంది అని అంటే ఒకరోజు జపం చేస్తాడు, ఒకరోజు జపం చెయ్యడు, ఒకరోజు తెల్లవారుజాము లేస్తాడు, ఒకరోజు సూర్యోదయం అయినా కూడా లేవడు. ఇట్లా జరుగుతుంది. ఇది ఏమిటి అని అంటే మాయ. చూడాలని అడిగాడు కదా, తనకి మాయలో పడ్డవానికి తాను మాయలో పడ్డాననే విషయం తెలియదు. ఎలా అంటే ఒక పిచ్చివాడి దగ్గరికి వెళ్ళి నువ్వు పిచ్చోడు అనేసి అంటే ఏమంటాడు, అంగీకరిస్తాడా, నువ్వే పిచ్చోడు అంటాడు. అట్లా మాయలో పడ్డవాని నువ్వు మాయలో ఉన్నావు అన్నారు అనుకోండి, నువ్వే పెద్ద మాయ, నువ్వే మాయలో ఉన్నావు, నేను కాదు అని అంటాడు. అట్లా తనకి తెలియదు ఈ మాయ అనేటటువంటిది ఎంత బలవంతరమైందని అంటే తాను దిగజారిపోతున్నాడు, పతనం అయిపోతున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తించాడు. అయితే ఈ మాయ అనేటటువంటిది ఇంత బలవంతరమైంది. అందుకని గీతాచార్యుడు ఏమన్నాడు, దైవీయేష గుణమయి మమ మాయ దురత్యయ. ఈ దైవీ మాయ ఉంది కదా, ఇది చాలా బలమైనటువంటి దృఢమైనటువంటిది, దీన్ని ఎవరు దాటలేరు. దైవీయేష గుణమయి మమ మాయ దురత్యయ, దాట సత్యం కానిది. కానీ మామే ఏవ ప్రవద్యంతే, నాకు కానీ శరణాగతి పొందితే మాయామేతాం తరంతితే, దీన్ని చాలా సులభంగా దాటగలుగుతారు. మరి ఇప్పుడు ఈయన పూర్తిగా శరణాగతి పొందినవాడే కదా, మరి ఈయన ఎందుకు మాయలో పడ్డాడు? పడ్డాడా? పడలేదు. మాయ ఎలా వ్యక్తి జీవి మీద పని చేస్తుందో చూపిస్తున్నాడండి, ఉపదేశం చేస్తున్నాడు. ఎవరు? మార్కండేయుడు. మాయ ఎలా పనిచేస్తుందో మనకి తెలియదు, ఎలా పనిచేస్తుందో మార్కండేయ చరిత్ర మనకి చెప్తుంది. ఇప్పుడు ఆ మార్కండేయుడు ఇలా జరుగుతుంది కదా, ఒకరోజు జపం చేస్తాడు, ఒకరోజు జపం చేయడు, ఒకరోజు ఏమో తెల్లవారుజామున లేస్తాడు, ఒకరోజు ఏమో సూర్యోదయం అయినా లేవడు. ఇట్లాంటి కార్యక్రమాల్లో ఆయన ఉన్నాడండి. ఇలా ఉంటూ సాధన చేస్తున్నాడు అరకుర్ర. అట్లా ఒకరోజు ఎక్కుతున్నాడు, ఒకరోజు వాడు పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, ఇట్లా జరుగుతూ ఉంది. ఒకరోజు ఏమైంది అంటే ఆయన పూర్తిగా ధ్యానమగ్నుడై ఉన్నటువంటి సమయంలో మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయింది. ఎట్లాంటి మేఘావృతం అని అంటే ఒక వ్యక్తి చూడలేనంత చీకటి అలుముకుంది, అంత నల్లటి మేఘం. ఆ నల్లటి మేఘాలు వచ్చినాయి కదా దట్టంగా, ఆ మేఘాల నుంచి వర్షం కొండపోతగా కురుస్తుంది. ఆ కొండపోత వర్షం ఎలాగంటే సముద్ర జలాలన్నింటినీ నింపేసింది. సముద్రాలు నిండిపోయి ఆ సముద్రాలు, అసలు సముద్రం ఎప్పుడూ పొంగదు, జలాలన్నీ ఇప్పుడు ఏమైనాయి,
సముద్రం పొంగి, అన్ని సముద్రాలు, సప్త సముద్రాలు అంటారు కదా, ఆ సముద్రాలన్నీ పొంగి ఆ వాటి యొక్క అలలు ఆకాశాన్ని తాకుతున్నాయండి. అంటే ప్రళయం వచ్చిందండి. ఇప్పుడు ఆ ప్రళయ కాలంలో ఏం చేస్తున్నాడు ఈ మార్కండేయుడు? ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఇలా కొట్టుకుని వెళ్తున్నాడు. కానీ ఆయనకి ఏమి కావటం లేదు. ఎందుకు? వరం ఉంది. ఇలా ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తుంటే అందులో ఎన్నో పెద్ద పెద్ద సొరచేపల్ని, త్రిమింగళాలని, మొసళ్ళను, వీటినన్నింటినీ చూస్తున్నాడు. భయపడి ఆయన పరుగులు పెడుతున్నాడు. అంటే మొసలు ఏం చేస్తుంది? ఆ మొసలను చూసి ఈయన ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు. భయం, ప్రాణరక్షణ చేసుకోవాలని చెప్పి పరుగులు పెడుతున్నాడు. ఇట్లా పరుగులు పెట్టి మొత్తానికి ఒక చోటకు వచ్చాడండి. ఆ ఒక్క చోట ఎలా ఉందంటే ఒక చిన్న దీపం, ఒక దీవిలాగా ఉంది. ఆ దీవిని ఆనుకొని ఒక పెద్ద మహావృక్షం ఉంది. ఆ వృక్షం యొక్క వేర్ల కింద ఒక మర్రాకు, ఆ మర్రాకు పైన పట్టు పీతాంబరాన్ని ధరించి శ్యామవర్ణుడైనటువంటి బాలకృష్ణుడు దర్శనమిచ్చాడండి అక్కడ. అలా దర్శనమిచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు? కాలి యొక్క బొటన వేలుని నోట్లో పెట్టుకొని చీకుతూ ఉన్నాడు. పిల్లలు నోట్లో వేలు పెట్టుకొని తీయరన్నమాట. అట్లా కాలి బొటన వేలు నోట్లో పెట్టుకొని చీకుతూ ఉన్నాడు. ఇలా ఉంటే అది చూస్తున్నాడు. ఏమిటి ఈయన ఇలా చేస్తున్నాడు అసలు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎవరా ఈయన అని చెప్పి ఆశ్చర్యంగా చూసే లోపలనే ఏం చేసాడు అని అంటే, ఏ విధంగా అయితే మనం ఈ కూర్చొని ఉన్నప్పుడు ఇలా పిలుస్తాం కదా, ఇలా పిలిచినప్పుడు దోమ లోపలికి వెళ్ళిపోతుంది చూడండి, ఒక్కోసారి గొంతులోకి వెళ్ళిపోతుంది, ముక్కులోకి వెళ్ళిపోతుంది ఒక్కోసారి. అట్లా దోమ ఏ విధంగా అయితే పీల్చినప్పుడు ముక్కులోకి వెళ్ళిపోద్ది, అలాగా ఆ బాలకృష్ణుడు ఇలా ఒక్కసారి శ్వాస తీసుకోగానే ఆ మార్కండేయ ఋషి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి ఆయన లోపల మొత్తం విశ్వం యొక్క రచనను చూశాడు. ఎలా చూశాడు? తాను ఉండేటటువంటి ఆశ్రమము, ఆశ్రమంలో చేసేటటువంటి అభ్యాసాలు, కొండలని, వృక్షాలని, జంతువుల్ని, పక్షుల్ని, ఎంతో ఋషిగణాన్ని, తల్లిదండ్రుల్ని, అందరినీ చూశాడు లోపల. అరే ఇదేమిటి, వీళ్ళందరూ కనిపిస్తున్నారు లోపల. ఇప్పుడు దాకా నేను ప్రళయంలో కొట్టుకుని లేను, ఇప్పుడు చూస్తేనేమో ఇందులో ఉన్నాను, అసలు ఎక్కడున్నాను నేను అని చెప్పి, ఎవరా ఏమిటా అసలు దీనికి కారణం అని చెప్పి చూస్తున్నాడు. పరీక్షగా చూసేటటువంటి సమయంలో మళ్ళీ బయటకు వదిలేశాడు. బయటకు వదిలేగానే మళ్ళీ ఆయన బయటికి రావడం జరిగింది. బయటికి రాగానే ఆయన వటపత్ర సాయిగా ఉన్నాడు కదా, అప్పుడు చూస్తున్నాడు. ఇట్లా నోట్లో కాలి బొటన వేలు పెట్టుకుని ఉన్నాడు కదా. ఏంటి ఇదంతా? మీరు కాలి నోడిని అందరూ కూడా ఈయనంటాడు అనమాట. మార్కండేయ స్తుతి అని చెప్పేసి బాలకృష్ణుడి మీద ఒక రచన కూడా చేశాడు. ఆయన దాంట్లో అంటాడనమాట. ఏమంటాడంటే, ఎంతోమంది యోగులు, ఋషులు, భక్తులు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని పరితపిస్తూ ఉంటుంటారు. కానీ మీరేమిటి ఒక బాలుడైపోయి కాలి బొటన వేలు నోట్లో పెట్టుకొని చీకుతూ ఉన్నారు అని అంటే, అప్పుడు బాలకృష్ణుడు అంటాడు, ఎంతో మంది మీరే అన్నారు కదా, ఋషులు, భక్తులు, ఎంతో మంది తపస్వి జనులు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తారని చెప్పి, మరి ఎక్కడ ఆశ్రయం పొందుతారు? పాదాల ఆశ్రయం కదా కోరేది. పాదాల ఆశ్రయాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారే. అసలు ఆ పాదాల్లో ఏముందో తెలియాలి కదా, నాకు తెలియాలంటే రుచి చూడాలి కదా నేను, అందుచేత నేను రుచి చూస్తున్నాను అని చెప్పి బాలకృష్ణుడు అన్నాడు. బాలకృష్ణుడు ఈ మాట అన్న తర్వాత వెంటనే ఏమైంది? ఒక్కసారిగా బాలకృష్ణుడు ఈ మాటని అదృశ్యం అయిపోయాడు. అదృశ్యం అయిపోయినప్పటికీ అప్పుడు దాకా ఎంతో ప్రళయం ఇదంతా ఉంది కదా, ఇప్పుడు అంతా ఏమైపోయింది? ప్రళయం అంతా మాయమైపోయింది. మేఘాలన్నీ దూరం అయిపోయాయి. సముద్రం అంతా యథాస్థానానికి వెళ్ళిపోయింది. అంతా ప్రశాంతంగా ఉంది. ఇదేమిటి, ఇప్పుడు దాకానేమో ప్రళయం వచ్చేసింది, లోపలికి వెళ్ళిపోయాను లేనట్టుంది. అసలు ప్రళయం వచ్చిందా రాలేదా? భ్రాంతికి గురై ఉన్నాడు. ఇప్పుడు ఈ భ్రాంతి నుంచి బయటపడడానికి ముకుందుని దర్శించాడు కదా, ఆ హృదయస్థ పరమాత్మను ధ్యానిస్తూ నిల్చొని ఆయన ఉన్నాడండి. అలా స్థిరంగా ఆయన ధ్యాన మగ్నుడై ఉన్నటువంటి సమయంలో ఆకాశ మార్గములో ఎవరు నంది వాహన రూఢులై శివపార్వతులు ఇద్దరు కూడా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటుంటే పార్వతీదేవి మార్కండేయుడిని చూసింది.
చాలా ప్రశాంతంగా ఉన్నాడు, చాలా ప్రశాంతంగా మనోరథుడై ఉన్నాడు. అలాంటి మనోరథుడైనటువంటి చిత్తంతో ప్రశాంతంగా ఆయన ధ్యానమగ్నుడై ఉన్నాడు. స్వామి ఒక్కసారి అటు చూడండి అని చెప్పాను. అని అంటే అది చూశాను దేవి, మన మార్కండేయుడు కదా అని చెప్పి పార్వతి అంటుంది. పార్వతి అంటే అవును దేవి మార్కండేయుడే స్వామి, అతను అనంతకాలంగా ఈ తపాలు చేస్తున్నాడు, స్వామి కోసం, స్వామి ప్రసన్నత కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఆయన యొక్క తపస్సులు ఫలించే విధంగా ఆయనకి అనుగ్రహించండి అని చెప్పాను. అనుగ్రహించాలంటే ఏమని అనుగ్రహిస్తాం? ఆయన దేనికోసం చేస్తున్నాడు? ఆ సిద్ధుల కోసమా? చేయటం లేదు. ఏ విధమైనటువంటి కోరికలా హృదయంలో లేవు. ఏమైనా ఇద్దామని వెళ్తే కూడా ఏమీ వద్దనేటటువంటి స్థితిలో ఉన్నాడు. ఎవరు? మార్కండేయుడు. ఇప్పుడు ఏమని వెళ్ళి ఇమ్మంటావు నన్ను అని అంటే, ఆయన చేసేటటువంటి తపస్సులు ఫలించాలని వరం ఇవ్వండి, పూర్ణ ప్రయోజనాన్ని పొందాలని వరం ఇవ్వండి, ఉత్తీర్ణుడు అవ్వాలని ఇవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తే ఉత్తీర్ణుడు అవ్వాలి కదా. మార్కండేయుడే కాదు, ప్రతి మనుష్యుడు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఎగ్జామ్ అందరికీ ఉంది. ఏమిటి ఆ ఎగ్జామ్ పేరు? డెత్, మృత్యు అనేటటువంటి ఎగ్జామ్ అందరూ రాయాలి. ఎవరు రాయాలి ఇక్కడ ఎగ్జామ్? చెప్పండి. ఆ ఎగ్జామ్ అందరూ రాయాల్సిందే. మరి ఆ ఎగ్జామినేషన్కి క్వశ్చన్స్ ఏమిటి, ఆన్సర్ ఏమిటి? సో ముందు మనకి ఇక్కడ తరగతులు ఇంకా పెడతామని చెప్పి ప్రభు అన్నారు. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమిటి అనేది ఆ తరగతుల్లో చెప్తాం. సో ఈయన ఏం చేస్తున్నారు? ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణుడు అవ్వాలి కనుక ఉత్తీర్ణుడు అయ్యే విధంగా అనుగ్రహించండి అని చెప్పంటే నేరుగా వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఈయన ధ్యానమగ్నుడు అయిపోయినాక శివపార్వతులు వచ్చి అక్కడ నిలబడితే కూడా వాళ్ళని పట్టించుకునే స్థితిలో ఉన్నాడండి. అంత అంతర్ముఖుడు అయిపోయి ఉన్నాడు. ఎవరు? మార్కండేయుడు. అరే ఒకప్పుడు ఇంత గట్టిగా గాఢంగా పట్టుకున్నాడు, ఇప్పుడు ఏమిటి అసలు నా వైపు కూడా చూడటం లేదు, వచ్చేనని కూడా గ్రహించటం లేదే అని చెప్పి ఏ విధంగా అయితే ఒక రంధ్రంలోకి ఈ గాలి ప్రవేశిస్తుందో అలా మార్కండేయుడి యొక్క హృదయంలోకి శివుడు ప్రవేశించాడండి. శివుడు ప్రవేశించి లోపల మరి అంతర్ముఖుడై ఉన్నాడు కదా, లోపల ఆ పరమాత్మ ఉన్నాడు కదా, పరమాత్మకు అడ్డుగా నిలబడ్డాడు వెళ్ళి. ఎవరో? శివుడు. వెంటనే మార్కండేయుడు ఉలిక్కిపడ్డాడు. ఇదేమిటి ఇప్పుడు దాకా శంకుచక్ర కదా పద్మాలు ధరించినటువంటి స్వామిని ధ్యానిస్తుంటుంటే మధ్యలో నేను వదిలేశాను కదా, మళ్ళీ ఈయన వచ్చేడేమిటి నా దగ్గరికి అంటే వదిలేసాడా? వదలలేదు. అందరూ అనుకుంటారు వదిలేశాడని. కాదు, పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడంటే శివుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని పట్టుకొని ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే శివుడు ఆయనతోనే ఉన్నాడు. మనం అనుకుంటాం వ్యక్తిని పట్టుకుంటేనే మనం ఆ వ్యక్తితో ఉన్నాం అనుకుంటాం. కాదు, వ్యక్తి పక్కన ఉంటే కూడా వ్యక్తి చెప్పింది విననప్పుడు ఆ వ్యక్తితో ఉన్నట్ట లేనట్టే. వ్యక్తిని పక్కన పెట్టుకొని ఉండడం కంటే కూడా వ్యక్తి చెప్పిన ప్రకారం అనుసరించడం, ఆ ప్రకారం దీవించడం ఉత్తమోత్తమైనటువంటి స్థితిగా చెప్పారు. అట్లాంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితిలో ఎవరు? మార్కండేయుడు ఉన్నాడు. ఈ మార్కండేయుడు శివుణ్ణి దర్శించగానే వెంటనే అంటున్నాడు, అయ్యా అసలు మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు? మీరు ఆల్రెడీ చెప్పారు, ఏమన్నారు? నాకు ముక్తిని నేను ఇవ్వలేను, ఆయన ఇస్తాడు అని చెప్పన్నారు. మళ్ళీ మీరు వచ్చి ఇలాగ చేస్తే అట్లా మళ్ళీ నేను భక్తి చేయాలంటే లేదు నాయన, నీవు చేసేటటువంటి భక్తిలో సఫలం చెయ్యడానికి నేను వచ్చాను నీ దగ్గరికి. ఎందుకు అని అంటే నయ్యం మయాని తీర్థాన్ని నదేవ మృత్యులమయ తే పునంతిరు కాలేన దర్శనాదేవ సాధవ. ఇది నేను గర్వంతో చెప్పట్లేదు మార్కండయ్య. మహాత్ముల యొక్క దర్శనం కానీ కలిగితే దీర్ఘకాలం తపస్సులు అవసరం లేదు, దీర్ఘకాలం విగ్రహారాధనలు అవసరం లేదు, దీర్ఘకాలం గంగా నదిలో స్నానాలు అవసరం లేదు. కేవలం దర్శనాదేవ సాధవ. ఒక్కసారి వారిని దర్శనం చేసుకోగానే మన యొక్క అభ్యాసాలు తపస్సులు ఫలిస్తాయి, పూర్ణ ఫలాన్ని పొందుతాము. వెంటనే ఏమిటది? దర్శనే పవిత్ర కోరో పాప దూరే చేయి. దర్శనం చేసుకోగానే సర్వ పాపాలు తొలగిపోతాయి. కనుక నీకు
మా యొక్క దర్శనాన్ని అందించడానికి వచ్చాను అంతే. అది కూడా నేను రాలేదు. ఎవరు? పార్వతీదేవి మీ దర్శనాన్ని ఇవ్వండి, ఆయన త్వరితగతిన పవిత్రుడు అవుతాడు అని చెప్పంటే ఆమె మాటను నెరవేర్చడానికి వచ్చాను నేను అని చెప్పాడు. అప్పుడు ధన్యోస్మి స్వామి అన్నాడు. ఏమన్నాడు? ధన్యోస్మి. ఎందువల్ల? ఇందాక మొట్టమొదట మనం ప్రారంభించాం ఏమని? 3 దొరకడం దుర్లభం. ఆ 3 దొరికినటువంటి వాడు మహద్భాగ్యవంతుడు అని చెప్పాం. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సాంగత్యం. అట్లాంటి మహాపురుష సాంగత్యాన్ని మార్కండేయుడు పొంది ఆయన అభ్యాసం చేసి ఫలితాన్ని పొంది తరించాడు. కనుక ఆయన్ని అనుసరిస్తూ మనం ఈరోజు ఇక్కడికి సమావేశం అయ్యాం కనుక ఆయన అందించినటువంటి విధానాన్ని మనం పట్టుకొని ఆయన్ని మనం అనుసరించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. శివప్రభుపాదికి మార్కండేయ ఋషి ఆవిర్భావ తిథి మహామహోత్సవకి